ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో జరిగిన మహా అపచారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ హిందూ సంఘాలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సప్తగిరుల వెంకటేశ్వర దివ్య సన్నిధి లడ్డూ, అన్నప్రసాద తయారీలో జరిగిన అపచారాన్ని ఖండిస్తూ గుంటూరులో బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన తెలియజేశారు. శంకర్ విలాస్ కూడలిలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం సాక్షిగా భక్తులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. స్వామివారికి వినియోగించిన జంతు కొవ్వుతో తయారైన నెయ్యి వాడడానికి అనుమతించిన ఆ దుర్మార్గులను దేవుడే శిక్షిస్తాడంటూ మండిపడ్డారు. దేశంలో ఉన్న దేవాలయాలన్నిటి మీద రాజకీయ పెత్తనాలని, ప్రభుత్వ పెత్తనాలు లేకుండా చట్టం తీసుకురావాలని మోడీ గారి ప్రభుత్వాన్ని కోరుకున్నారు. దేవాలయాల్లో అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారు. అన్యమత ఉద్యోగస్తుల్ని వెంటనే తొలగించి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ల్లోకి పంపి ఇక్కడ హిందూ ధర్మ విశ్వాసాల పట్ల ఉన్న వాళ్ళని దేవాలయాల్లో మీరు ఉద్యోగస్తులుగా నియమించాలని, ప్రభుత్వ పెత్తనాలు తీసేయాలని, కలియుగ దైవం పట్ల ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఆయనకి అపచారాలు గనక చేస్తే వంశాలతో సహా నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు అని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తులుగా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద చర్యలు చేపట్టి జగన్మోహన్ రెడ్డిని, గతంలో టీటీడీ ఈవోగా చేసిన ధర్మారెడ్డిని, టీటీడీ చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డిని, వీళ్ళందరిపై విచారణ జరిపించి, సిబిఐ విచారణ జరిపించి వాళ్ళని అరెస్టు చేయాలని ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని హిందూ సంఘాల తరఫున ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన అనేకమైన హిందూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక చోట్ల దీని మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున, అదేవిధంగా అనేకమైన హిందూ సంఘాల తరఫున ఈరోజు గుంటూరు జిల్లా నుండి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.